గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభా టీవీ. ఇప్పుడే యష్ గారి టాక్సిక్ మూవీ టీజర్ చూస్తున్నా. దాదాపు 4 years తర్వాత KGF 2 తర్వాత 4 years గ్యాప్ తీసుకుని మళ్ళీ యష్ గారు ఒక డిఫరెంట్ కాంటెంట్ తో టాక్సిక్ ని ప్రెజెంట్ చేయబోతున్నారని చెప్పేసి అర్థం అవుతుంది. విచ్ ఇస్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై ఈతూ మోహన్ దాస్. ఆల్రెడీ ఈ వరల్డ్ ఎలా ఉంటుంది అండ్ యష్ గారు బర్త్డే స్పెషల్ గ్లిమ్స్ లో చూపించున్నారు. ఆ గ్లిమ్స్ వచ్చినప్పుడే షేక్ అయిందని చెప్పొచ్చు. బికాస్ ఆ కైండ్ ఆఫ్ విజువల్స్ మనం ఇప్పటి వరకు మనం తెలుగు సినిమాలో చూడలేదని చెప్పొచ్చు. ఒక హాలీవుడ్ ఫిల్మ్ కి ఏమాత్రం తీసుకోలేదని చెప్పొచ్చు. ఆ లెవెల్ ఆఫ్ విజువల్స్ అయితే మనకి ప్రెజెంట్ చేస్తున్నారు. ఈ రోజు టాక్సిక్ టీజర్ రిలీజ్ అయింది అండ్ దీంట్లో మనకి టీజర్ మొత్తం చూసినప్పుడు మనకు అర్థం అవుతుంది. అక్కడ కొంతమంది ఏం చెప్తారంటే రాయా ఇట్స్ ఓవర్ గివ్ అప్ అని చెప్పేసి పట్టుదల కళ్ళకు గివ్ అప్ ఇచ్చాయని చెప్పేసి యష్ గారికి చెప్తూ ఉంటారు. అండ్ యష్ గారు దానికి రిప్లై ఇస్తూ ఇట్స్ ఓవర్ వెన్ ఐ సే ఇట్స్ ఓవర్ అంటాడు. అంటే ఆయన చెప్పినప్పుడు మాత్రమే అది ఓవర్ అని, అంటిల్ అప్పటి వరకు మెయింటైన్ సమ్ ఫకింగ్ గుడ్ మేనర్స్ అని చెప్పి ఆయన చెప్పిన డైలాగ్ ఏదైతే ఉందో ఎక్స్ట్రాడినరీగా ఉంది. జనరల్ గా యష్ గారు చెప్పే ఇంగ్లీష్ డైలాగ్స్ అని కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వైలెన్స్ ఆ డైలాగ్ కావచ్చు. లైక్ సో వన్ వర్డ్ చెప్పాలంటే టీజర్ అయితే అదిరిపోయింది. టూర్ షాట్ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఇంకొక స్టెప్ హెడ్ కి తీసుకెళ్లాయి. వెరీ పర్టికులర్ గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ టీజర్ లాస్ట్ షాట్స్ ఏదైతే ఉన్నాయో అంటే అండ్ జుట్టు ఉన్న యష్ కాకుండా ఇంకా నాకు తెలిసి కొడుకు క్యారెక్టర్ అనుకుంటా ఆ యష్ ఉన్నప్పుడు మరీ వైలెంట్ గా ఉంది. యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ క్లైమాక్స్ లో వస్తారు కదా, సో ఆ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిందని నాకైతే అనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ టీజర్ చూసినప్పుడు డిఫరెంట్ వరల్డ్ ని ఈ 19th రోజున మనం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం అని అయితే మనకు అర్థం అవుతుంది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళంతో పాటుగా ఈ సినిమాని ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కూడా ప్రెజెంట్ చేస్తున్నారు. ఇక్కడ డౌట్ ఏంటంటే దురంధర్ సినిమా హిందీలో చాలా పెద్ద హిట్ అయింది. జస్ట్ ఒక సింగిల్ లాంగ్వేజ్ లోనే రిలీజ్ అయ్యి ఈ సినిమాకి సీక్వెల్ గా దురంధర్ 2 రిలీజ్ చేస్తున్నారు. అండ్ అది కూడా March 19th రోజే రిలీజ్ అవుతుంది. టాక్సిక్ కూడా March 19th రిలీజ్ అవుతుంది. బాలీవుడ్ లో చాలా రోజుల తర్వాత ఒక హిందీ ఫిల్మ్ కి ఒక మంచి టాక్ వచ్చింది అండ్ దానికి కలెక్షన్స్ నిదర్శనం. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ తెలుగులో కూడా అంతే రిసెప్షన్ కూడా వచ్చింది ఈ సినిమాకి. బట్ ఈ రెండు సినిమాలు ఒకటేసారి రిలీజ్ అవడం వల్ల యష్ గారి టాక్సిక్ కి కొంచెం థియేటర్స్ తగ్గడం గానీ, లేకపోతే కలెక్షన్స్ వైజ్ గానీ, లేదా ఓపెనింగ్స్ వైజ్ గానీ కొంచెం నార్త్ లో కొంచెం డ్రాప్ అవ్వచ్చు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ March 19th రోజున ఈ టాక్సిక్ రిలీజ్ అయ్యి ఏ లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుంది. మీకు ఎలా అనిపించింది ఈ టాక్సిక్ టీజర్ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభా.